హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 8. అయినా సరే నేల చూపులు, పక్క చూపులు చూస్తుంది కానీ అతని వైపు చూడటం లేదు. భుజానున్న బ్యాగ్‌ని సరిచేసుకుంటూ. ఐయామ్ సారీ మధు అని అన్నాడు సిన్సియర్‌గా రిషి. అప్పుడు చూసింది మధు షాకింగ్‌గా అతన్ని. ఆమే కాదు అందరూ కూడా షాకయ్యి చూశారు. ఇది కలా? నిజమా అని. ఎందుకంటే రిషి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇది ఎక్స్‌పెక్ట్ చేయరు మరి. అలాంటి క్యారెక్టర్ రిషిది. అందరూ షాకు. కానీ అందరికీ మనసులో మధు అతనితో ప్రవర్తించిన తీరు బాలేదనే అనుకున్నారు. మధు ఏం చెప్పదా అని చూస్తున్నాడు. మధు ఏం మాట్లాడలేదు. నోరు తెరిచి ఏదో చెప్పబోయే లోపే తన పని అయిపోయింది అన్నట్టు తనని దాటుకుని వెళ్ళిపోయాడు. నా ఆన్సర్ కూడా వినలేదు రావణాసురుడు అని తిట్టుకుంది లోపల మధు. అందరూ మీటింగ్ అయిపోవడం వలన ప్రశాంతంగా ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరిపోయారు. అయినా మధు ఈరోజు సార్‌ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి అతను ఎవరికీ కూడా సారీ చెప్పలేదు. మరి నీకేంటో స్పెషల్‌గా అది అందరి ముందు అని అంది లత ఆశ్చర్యంగా. నిజంగా నువ్వు సార్‌కి స్పెషల్ ఏమో అనిపిస్తుంది. ఆ మాటకి మహేష్ మొహం చిన్నబోయింది. చాల్లే ఎన్నేసి మాటలు అన్నాడు నన్ను. నాకెంత బాధ అనిపించింది. నీకేం తెలుసు పడింది నేను అని అంది ఉక్రోషంగా మధు. అవును మధు. నిన్నతను అలా హార్ష్‌గా ట్రీట్ చేస్తుంటే నాకు చాలా బాధేసింది. అలా ఎలా ఒక అమ్మాయితో బిహేవ్ చేస్తాడు అసలు? నాకలాంటి బిహేవియర్ అంటే అస్సలు పడదు మధు అని అన్నాడు మహేషు. నాకు తెలుసు మహేష్ గారు. మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. అతనికి మీకు చాలా తేడా ఉంది. అబ్బా! ఈ గారు, బోర్లు ఎందుకండి? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మధు గారు నన్ను మహేష్ అని పిలవండి చాలు అని అన్నాడు. సరే మహేష్ గారు అని అంది నవ్వుతూ. సారీ మహేష్ అని అంది. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అది అప్పుడే అక్కడికి అజయ్‌తో వచ్చిన రిషి చూశాడు. ఇంకా మన వాడికి బ్యాక్‌గ్రౌండ్‌లో 'అర్జున్ రెడ్డి' మ్యూజిక్ ప్లే అవుతుంది. అది గమనించిన అజయ్, రే బాబూ! నువ్వు కూలవ్వు. ఇది నీ ఇల్లు గాదు, ఆఫీసు కాదు. పద వెళ్దాం అని రిషి చేయి పట్టుకుని లాక్కెళ్ళి కార్‌లో కూర్చోబెట్టాడు. ఇక లత దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన కూడా పక్కన పెట్టేశాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయాడు రిషి అజయ్‌ని. ఇక ముగ్గురు కూడా బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అక్కడ రిషి ఇంటి దగ్గర రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ ఏంటి బుద్ధి లేదు దానికి మ్యాడ్. అయినా నేను తిట్టి ఒక్కరోజు కూడా అవ్వలేదు. ఏదో పోనీలే అని సారీ చెప్తే మళ్ళీ ఆ మహేష్ గాడితో ఎకఎకలు కాఫీ షాప్‌లో. అసలు నన్నేమో విలన్ చూసినట్టు చూస్తుంది. వాడినేమో ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది. అదేదో నాకంటే బాగున్నాడా వాడు? అసలు నాకంటే వాడు ఎందులో ఎక్కువ అని అద్దం ముందు నిలబడ్డాడు. ఫెయిర్ స్కిన్, షార్ప్ ఐస్, ఎర్రని పెదాలు, 6 అడుగుల కంటే ఎత్తు, జిమ్ చేసిన కండలు. ఇక హీరోల కంటే ఏమాత్రం తీసిపోను నేను. నన్ను పట్టుకుని రావణ్ణని పేరు పెడతావా? ఈడియట్ అని తిట్టుకుంటూ ఉన్నాడు తనలో తానే. ఏంటి కన్నయ్య అద్దంలో నీ అందం చూసుకుంటున్నావా? అని నవ్వుతూ వచ్చింది వసుధ రిషి రూంలోకి. వెంటనే తడబడి అదేం లేదత్తా మామూలుగానే అంటూ తల గోక్కుంటున్నాడు రిషి. హ్మ్. నేను ఇంకా నీ మరదలు రేపొస్తుంది కదా! దానికోసం నువ్వేమైనా మెరుగులు దిద్దుకుని రెడీ అవుతున్నావేమోనని అంటూ నవ్వు ఆపుకుంటుంది. ఏంటి అదొస్తుందా? బాబోయ్! ఏంటత్తా ఇంత సడన్‌గా అని అన్నాడు రిషి బాధగా. అందర్నీ భయపెట్టే, రిషిని కూడా భయపెట్టే ఒక క్యాండిడేట్ ఉందిలెండి. ఇంకా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయంట్రా. అందుకే వచ్చేస్తుంది. ఈ 2 సంవత్సరాలు ఎలాగో దాన్ని ఆపాను కానీ ఇక నా వల్ల కావటం లేదురా అని అంది వసుధ. రిషి సైలెంట్‌గా కూర్చుని ఉన్నాడు తల దించుకుని. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థమయిందిరా అని అంది వసుధ. అత్తా నీకులాంటి సాఫ్ట్ క్యారెక్టర్‌కి అంత వైల్డ్ అమ్మాయి ఎలా పుట్టిందత్తా? అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ! అది నాకు మాత్రమే కాదురా మీ మావయ్యకి కూడా కూతురే. ఆయనది రాలేదని చెప్పలేంగా అని అంది బాధగా నవ్వుతూ. ఆ! 2 నవ్వుల్లో చాలా తేడా ఉంది. ఐయామ్ సారీ అత్తా అని అన్నాడు వసుధ దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకుని. ఛ! అదేం లేదురా. నువ్వెందుకు సారీ చెప్పడం? పద భోజనం చేద్దువు. మళ్ళీ నీ మరదలొస్తే ప్రశాంతంగా తినలేవు మరి అని అంది రిషిని నవ్వుతూ చూస్తూ. అత్తా ఇప్పటినుంచే ఇలా భయపెట్టకత్తా అని అంటూ ఆమెతో పాటు డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు రిషి.
అక్కడ తాతయ్య, వాళ్ళ బాబాయ్, పిన్ని, బాబాయ్ కొడుకు, వాళ్ళ అత్తయ్య వసుధ, రిషి ఇంకా కలిపి అందరూ భోజనం చేస్తున్నారు. ఏంటి రిషి గారు, ప్రాజెక్ట్ మొత్తానికి మీ సొంతం చేసుకున్నారంటగా అని అన్నాడు వాళ్ళ తాతయ్య. అవును తాతయ్య, మనకే వచ్చింది అని అన్నాడు కన్నింగా వాళ్ళ బాబాయిని చూస్తూ. హా, మొత్తానికి నా మనవడివి అనిపించుకున్నావు అని మీసాలు దువ్వుతూ అని అన్నాడు. హా, మా గొప్పోళ్ళే ఏదో ఒక ప్రాజెక్ట్ సంపాదిస్తే మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్లు పెద్ద పొంగి చేస్తున్నారు అని అంది పిన్ని గాయత్రి మూతి తిప్పుతూ. అయినా ప్రాజెక్ట్ కి చాలా తక్కువ టైం ఉంది కదా, చాలా తొందరగా చేసేసారు అని అన్నాడు వాళ్ళ బాబాయ్ పరశురం. రిషి బాబాయ్ బెట్టింగులకి క్లబ్బుల్లో తిరుగుతూ బిజినెస్ అంతా పాడు చేశాడు. అవి చాలక అప్పులు చేసి వాళ్ళ బాధ తట్టుకోలేక పారిపోయాడు. అప్పుడు అప్పులన్నీ తీర్చి రిషి వాళ్ళ తాతయ్య తిరిగి మళ్ళీ తీసుకొచ్చాడు ఇంటికి. అప్పుడు ఇంకా ఆఫీసు బాధ్యతలు రిషికి అప్పగించారు. రిషి చదువు పూర్తి అవ్వకుండానే. ఇంకా వాళ్ళ పిన్ని హిందీ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్న వాళ్ళు వేసుకుంటున్నట్టు నగలు పట్టు చీరలు వేసుకుని కిట్టి పార్టీలకి తిరుగుతూ గొప్పగా బతకాలని అనుకుంటుంది. వాళ్ళ కొడుకు రోషన్ ఏమో చదువు అయిపోయినా కూడా ఫ్రీడమ్ కావాలి, ఇంకా లైఫ్ గురించి తెలుసుకోవాలని చెప్పి దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు రోషన్. పరశురం ఇంకా గాయత్రులకు కొడుకుని సీఈఓ చేద్దామని చాలా ఆశగా ఉంటుంది, కానీ కొడుకు ఎంజాయింగ్ అంటూ తిరుగుతూ ఉంటాడు. అంతా విన్న రిషి తాతగారు, ఇక చాలు ఆపండి, శుభం పలికి వాడికి ఆల్ ది బెస్ట్ చెప్పండి, అది చేత కాకపోతే సైలెంట్ గా ఊరుకోండి, అంతేగాని ఇలాంటి మాటలు ఇంకా నా చెవున చేరకూడదు అని కర్ర తీసుకుని అతని రూమ్ కి వెళ్ళిపోయాడు రిషి తాతయ్య. ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని అన్నాడు రోషన్ మొబైల్ చూసుకుంటూ. హా అని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వసుధకి గుడ్ నైట్ చెప్పి తన బెడ్ మీద వాలిపోయాడు. తన అత్త చెప్పిన దగ్గర నుండి రిషికి తన మరదల సుచిత్ర గురించి తలుచుకుంటేనే అంత చేదు జ్ఞాపకాలే గుర్తొస్తాయి. తన అత్త కోసం భరించాలి, తప్పదు, ఎందుకంటే తల్లి స్థానంలో ఉండి తన ప్రేమను నాకు పంచింది. అలా ఆలోచిస్తూ రిషి 2 సంవత్సరాల ముందుకు తన ఆలోచనలు వెళ్ళిపోయాయి. రిషికి తల్లి దూరం అయినప్పటికీ వసుధ తనని కన్న తల్లిలా దగ్గరికి తీసుకుని అమ్మలా సాగింది. యవ్వనంలో ఉన్న ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూసినా ఆమె పెట్టిన షరతుకు తనతో పాటు అన్న కొడుకు కూడా ఉంటాడు అని అలా ఎన్నో సంబంధాలు చెడిపోయాయి. ఇదంతా ఇంట్లో వాళ్ళకి పెద్ద తలనొప్పి అయిపోయింది. కానీ ఒక రోజు బాగా చదువుకుని పై చదువులకి డబ్బు లేక ఒక అతను ముందుకు వచ్చి, మీ షరతులు నేను ఒప్పుకుంటాను, దానికి గాను నన్ను పై చదువులకి పంపాలి అని అన్నాడు. ఆస్తుల కంటే చదువు ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు అని, పైగా తన కూతురు తన కళ్ళ ముందే ఉంటుందని రాఘవవర్మ అన్నిటికీ ఒప్పుకుని అందరినీ పిలిచి వైభవంగా పెళ్లి చేశారు బాలాజీతో. ఇటు రిషిని తన భర్తని చూసుకుంటున్న వసుధకి తను తల్లి కాబోతుంది అని తెలుస్తుంది. అందరూ చాలా సంతోషపడ్డారు. ఇక వెంటనే అమెరికాలో చదువుకోవడానికి కడుపుతో ఉన్న భార్యని వదిలి అమెరికా వెళ్ళిపోయాడు బాలాజీ. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది, కానీ రిషిపై చూపే ప్రేమలో ఏ లోటు లేకుండా చూసుకుంది వసుధ. ఆ పాపకి సుచిత్ర అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి రిషి మీద ఎనలేని ప్రేమని పెంచేసుకుంది సుచిత్ర. ఆ ప్రేమ కాస్త పొజిటివ్నెస్ లోకి దిగిపోయింది. స్కూల్ కి వెళ్లే వయసు నుంచే రిషి వెనకాలే ఉండేది. అసలే మన వాడికి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ అవడంతో తన బావతో ఏ అమ్మాయి చనువుగా ఉన్నా సరే ఆమె కళ్ళు వాళ్ళని ఏదైనా చేసే వరకు వదలదు. ఈ బిహేవియర్ కి విసిగిపోయి రిషి వాళ్ళ అత్తతో కంప్లైంట్ చేసేవాడు. కొన్ని రోజులు అతనికి దూరంగా వాళ్ళ నాన్న దగ్గరికి పంపించేసింది వసుధ కూతుర్ని. కానీ ఎంత తొందరగా వెళ్ళిందో అంత స్పీడ్ గా వచ్చేస్తుంది. రిషికి ఆమె ప్రవర్తనకి విసుగు వచ్చి కావాలని అమ్మాయిలతో మాట్లాడడం, వాళ్ళతో తిరగడం చేసేవాడు. కాలేజ్కి వచ్చేసరికి అప్పుడు చూసి చూడనట్టు వదిలేసింది. ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అస్సలు అర్థం కాలేదు రిషికి. కానీ రిషి ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండి ఎక్కువ చనువు పెంచుకునేవాడు. ఆమెతో ఎక్కువగా ఉండేవాడు. ఆమె పేరు అవని. అవనితో పరిచయం అతనిలో కొత్త ఉత్సాహం వచ్చింది. రిషికి ఆ వయసులో అది ప్రేమ అట్రాక్షన్ అర్థం కాలేదు. వాళ్ళకి అనుకోకుండా ఒకసారి ఇద్దరు ఒకటయ్యారు. అది సుచిత్రకి తెలిసింది. కావాలని రిషియే చెప్పాడు. ఆమె దగ్గరకు వచ్చి అంత విని సైలెంట్ గా ఉన్న సుచిత్ర చేతులు కట్టుకుని అంతా వింది. చెప్పి పొగరుగా జుట్టుని చేతితో సరి చేసుకుని కళ్ళు రెండు ఎగరేసి ఒక యాటిట్యూడ్ లిక్కు విసిరి వెళ్ళిపోయాడు రిషి సుచిత్రకి.
ఇక అంతా విన్న సుచిత్ర ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఉంది. ఆ తర్వాత రోజు రిషి కాలేజ్కి వెళ్ళాడు. అందరూ గుంపులు గుంపులుగా ఉన్నారు ఆ కాలేజ్ చుట్టూ. గోల గోలగా ఉంది. ఏమైంది అని వాళ్ళందరినీ తప్పించుకుని వెళ్ళి చూసేసరికి క్లాస్లో ఫ్యాన్ కి తన చున్నీతో ఊరి వేలాడుతూ కనిపించింది అవని. అది చూసి షాక్తో వెనక్కి వెనక్కి వెళ్ళి గోడకు ఆనుకుని మాటలు రాక చూస్తూ ఉండిపోయాడు. నిన్నటి వరకు బానే ఉన్నామని ఈ రోజు ఇలా. ఈలోపు పోలీసులు వచ్చి బాడీని పోస్ట్ మార్టానికి తీసుకుని వెళ్లారు. అంతా కూడా షాక్ లో అలా చూస్తూనే ఉన్నారు. ఇక రిషికి ఇదైతే కళ అయితే బాగున్ను అని అనుకున్నాడు. అక్కడ జరుగుతున్నది ఏది కూడా అతని చెవిన పడట్లేదు. రిషి ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నిలబడి ఉన్నాడు. అంతా కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఆ రోజు కాలేజ్కి సెలవు ఇచ్చేశారు. అందరూ వెళ్ళిపోయారు, ఒక్క రిషి తప్ప. ఏంటి బావా, నీ లవర్ అదే నీ ఉంపుడు గత్తె చచ్చింది అని తెగ బాధపడుతున్నట్లున్నావు. పాపం ఏం చేస్తావు ఇప్పుడు అని ముందు రోజు రిషి చెప్పాడు కదా, అలానే కళ్ళు ఎగరేసినట్టుగా అతను ముందుకు వచ్చి అలానే ఎగరేసింది. వెంటనే ఆమె గొంతు పట్టుకుని గోడి కాంచి, ఏం చేశావే ఆమెని హా అని అన్నాడు గట్టిగా అరుస్తూ. ఆమె గొంతు పట్టుకుని గట్టిగా నొక్కుతూ. అయినా కూడా తను ఏ మాత్రం చెల్లించకుండా అతని చేతిని గట్టిగా విడిపించుకుని, చంపేశాను అని అంది గట్టిగా. అలా చూస్తూ ఉన్నాడు రిషి ఆశ్చర్యంతో. కళ్ళు పెద్దవి చేసి కోపంగా, ఏంటి అని అన్నాడు ముందుకు వస్తూ. అవును, చంపేశాను, చంపేస్తాను. ఎవరినైనా సరే. నిన్ను ముట్టుకుంటుందా అది నీతో? ఛీ, అందుకే చంపేశాను. చూడు, నువ్వు నువ్వు నాకు మాత్రమే సొంతం బావా. ఎవరైనా నిన్ను అలా చేస్తే నేను తట్టుకోలేను బావా. నువ్వు నాకు మాత్రమే సొంతం అంతే. ఇంకా నయం, ఉరి వేసి మాత్రమే చంపాను. లేదంటే ఇంకా ఇంకా చిత్రహింసలు పెట్టి చంపేదాన్ని అని అంటున్న సుచిత్రని వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు రిషి. ఏంటి బావా, ఏం మాట్లాడు అని భుజం పట్టుకుని ఊపింది. వెనక్కి తోసి ఆమె చెంప చల్లు అనిపించాడు. హే, దెబ్బకి నేలకి జారి పడింది. ఆమె వెంటనే ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపి అతని కోపం ఇంకా చల్లారిక ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నాడు. నిన్ను చంపేస్తానే రాక్షసి, ఎంత పని చేశావే, ఒక్క నిండు ప్రాణం తీశావు. నిన్ను ఊరికే వదలను అంటూ ఆమె మీదకి వెళ్ళేసరికి అంతలోని రిషి కోసం అక్కడికి వచ్చిన అజయ్ అతన్ని ఆపాడు. ఆగరా రిషి, వద్దు అని అన్నాడు వెనక నుంచి లాగుతూ. మరి అలాంటి మరదల పిల్లకి మధు ఎదురైతే ఏం జరుగుతుందో చూడాలి.